కనుక ప్రభు రాకడ ఈ విధంగా ఉన్నప్పుడు మనము కనురెప్పపాటున మనం మధ్యాకాశానికి ఎత్తబడాలి అంటే ఎత్తబడడానికి మనకి తగిన సిద్ధపాటు అనేటువంటిది ఉండాలని యేసు ప్రభు వారే ఆనాడే చెప్పారు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదవగలిగితే ఆయన 10 మంది కన్యకుల గురించి ఆయన బోధిస్తూ వచ్చారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకులు ఎదురు చూస్తున్నారంట. పెండ్లి కుమారుని యొక్క రాక ఆలస్యమైనందున 10 మంది కూడా ఏం చేస్తున్నారంటే కునికి నిద్రిస్తున్నారంట. ఇది ఇలా ఉండగా మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి మాట వారికి కేక వినబడినప్పుడు 10 మంది కన్యకులు కూడా నిద్ర లేచారంట. లేచి అప్పుడు దివిటీలు వాళ్ళు సర్దుకుంటున్నారట. దివిటీలు వెలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైతే లైట్లు, సూప్ లైట్లు, ఛార్జింగ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లు, బోల్డ్ లైట్లు ఉన్నాయి కదా. ఆ రోజుల్లో లైట్ కాదు, దివిటీలే కదా, అప్పుడు అలాగే జరిగేవి. కనుక అది ఒక ఉదాహరణగా తీసుకుని ప్రభు చెప్తా ఉన్నారు. తమ దివిటీలను వెలిగిస్తూ ఉంటే 5 యొక్క డ్యూటీలు వెలుగుతున్నాయి, 5 డ్యూటీలు వెలగట్లేదు. అప్పుడు ఈ 5 అన్నారంట, అయ్యా మీ యొక్క నూనె కొంచెం మాకు ఇవ్వండి, ఎందుకంటే మా డ్యూటీల్లో ఏమి లేదు, నూనె లేదన్నారంట. ఇంతకీ 5 డ్యూటీలు ఎందుకు వెలుగుతున్నాయి, 5 డ్యూటీలు ఎందుకు వెలగట్లేదంటే 5 ఏమో దివిటీలలో నూనెని సిద్ధపరచుకున్నారు. దివిటీలను వెలిగించేది ఏది, నూనె కదా. ఆ నూనె లేకపోతే ఆ దివిటీలు ఎలా వెలుగుతాయి? అందుకని వాళ్ళు 5 ఏం చేశారు, తమ దివిటీలలో నూనె నింపుకున్నారు, నూనెని సిద్ధపరచుకున్నారు. అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడొచ్చినా, పొద్దు కుంకినప్పుడు వచ్చినా, మధ్యరాత్రి వచ్చినా, తెల్లవారుజామున వచ్చినా వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినటువంటి సిద్ధపాటును, రాత్రి వేళ కావలసింది డ్యూటీలే కదా, అదే కదా మెయిన్. కాబట్టి వాళ్ళు డ్యూటీలను సిద్ధపరచుకున్నారు. కానీ 5 డ్యూటీలలో నూనె సిద్ధపరచుకోలేకపోయారు. కనుక వాళ్ళు అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఈ నూనె మీకు మాకు సరిపోదేమో, ఎందుకంటే మీకు ఇచ్చామనుకో 2 డ్యూటీల్లో ఉన్న నూనె త్వరగా అయిపోద్ది, అప్పుడు డబల్ అయిపోద్ది కదా. అప్పుడు ఇది చివరి వరకు మీకు మాకు పనికిరాదేమో, కాబట్టి మీరు వెళ్ళి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళంటే వీళ్ళు వెళ్ళారు. పాపం ఈ లోపల వీళ్ళు ఏం చేశారు, పెళ్లి కుమారుతో వెళ్ళారు, పెండ్లి విందుకి వెళ్ళారు. తర్వాత తలుపు వేయబడింది. ఆ తరువాత ఆ స్త్రీలు వచ్చి అంటున్నారంట, తలుపు కొట్టి అయ్యా అయ్యా మాకు తలుపు తీయదు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఎవరో ఎక్కడ వారో నేను ఎరుగను. చూడండి అక్కడ 10వ వచనంలో చదువుతా, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. 11వ వచనం, అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. అంటే సిద్ధంగా ఉండండి. ఆ గడియ తెలియదు, ఆ దినము మీకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మీరు ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండండి. మీ దివిటీలలో ఏం చేయాలి, నూనె ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మనము ఆలోచన చేయాలంటే దివిటీలు వెలగాలి అంటే, దీపాలు వెలగాలంటే ఏముండాలి, నూనె ఉండాలన్నమాట. అంటే సరిపడిగా నూనెను మనం ఏం చేయాలి, ఉంచుకోవాలి. నూనె అంటే తైలం. సరే, ఈ నూనె ఇప్పుడు మనం ఎలా ఉంచుకోవాలి, ఏ నూనె మనం కలిగి ఉండాలంటే బైబిల్ చెప్తుంది, నూనె అంటే తైలం, తైలం అంటాం లేదా నూనె అంటాం. ఈ నూనె పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎందుకంటే నూనె దివిటీని వెలిగించినట్లే పరిశుద్ధాత్మ కూడా మనల్ని వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. ఏం చేయకూడదంట?
ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. అంటే ఆ దివిటీని వెలిగిస్తున్నది ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మే మన దివిటీని వెలిగించేటువంటి నూనె అన్నమాట. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో 13వ వచనంలో మనం చదివితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే ప్రభు రాకడ వరకు కూడా మనం పరిశుద్ధాత్మతో ఉండునట్లుగా మనం ముద్రించబడ్డాం, నింపబడ్డాం పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఉండాలి అంట. ఒకవేళ మనం పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిస్తే ఆయన వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతే అతని దీపం ఆరిపోయినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. ఇక అతని దీపం వెలగదు. ఎందుకంటే అతనిలో ఏమి లేదు చెప్పండి? నూనె లేదు. పరిశుద్ధాత్మ అనే నూనె లేదు కాబట్టి నూనె లేని దివిటీలన్నీ ఆరిపోతాయి. కనుక పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదంటే దుఃఖపరచకూడదు. అసలు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే, పరిశుద్ధాత్మ అనే ఈ దీపము ఆరిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు, అలాగే పరిశుద్ధాత్మతో మనం నింపబడి మన డ్యూటీలు వెలగాలంటే పరిశుద్ధాత్మతో మనం ఎలా నింపబడాలనే విషయాల్ని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. ముందుగా దివిటీలు ఆరిపోవడానికి కారణం ఏంటి? చాలామంది పరిశుద్ధాత్మను పొందుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా యేసే రక్షకుడని నమ్మి బాప్తీసం కూడా పొందుతున్నారు. కానీ ఆ తరువాత వారు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నామన్న సంగతి కూడా చాలామందికి అర్థం కావట్లేదు. అసలు పరిశుద్ధాత్మను ఎలా పోగొట్టుకుంటారు అనగా వాళ్ళ దీపాలు ఎలా ఆరిపోతాయి అనే విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. మొదటిగా మనం చూస్తే, ఏ వ్యక్తి అయితే సేవకుడిని అవమానపరుస్తారో, ఏ వ్యక్తి అయితే దేవుని సేవకుని కానీ సేవకురాలను కానీ మరి వారి మనసులను గాయపరుస్తూ ఉంటారో వారి యొక్క దీపము ఆరిపోయే అవకాశం ఉంది. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నా సరే ఆ యొక్క పరిశుద్ధాత్మను వారు పోగొట్టుకునే అవకాశం వారికి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలులో మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని ఆత్మచేత నింపబడినవాడు. దేవుని ఆత్మచేత అతను నింపబడడం అనేది మనం వాక్యంలో చూస్తాం. సౌలు దేవుని ఆత్మతో నింపబడినప్పటికీ సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు సౌలు చేసిన తప్పిదం ఏంటి అని మనం కొంత ఆలోచన చేస్తే మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనం నుంచి మనం చదివితే, దైవజనుడైనటువంటి తన దైవజనుడు, తన సేవకుడు ఎవరైనా సమూయేలు గారు. సౌలు యొక్క దైవజనుడు ఎవరండి? సమూయేలు గారు. సమూయేలు గారి యొక్క రాక కొంచెం ఆలస్యమైందంట బలి అర్పించడానికి. అయితే సమూయేలు గారు అర్పించవలసిన బలిని ఈ సౌలు రాజు అర్పించడం అనేది మనం అక్కడ చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదివితే. అప్పుడు ఆ పని సమూయేలుని చాలా దుఃఖపెడుతుంది. సౌలు చేసిన పని ఒక విధంగా చెప్పాలి అంటే, సౌలు చేసిన ఆ పని సమూయేలుకు అవమానకరంగా ఉంది. ఎందుకంటే ఎవరు చేసే పని వారే చేయాలి. దేవుడు సమూయేలుని ఎందుకు అభిషేకించాడు, ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు సౌలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు?
సౌలేమో రాజ్యపాలన చేయాలి, సమూయేలు గారేమో దైవ కార్యాలు చేయాలి. బలులు అర్పించడం కానివ్వండి, ప్రవచించడం కానివ్వండి, దేవుని మాటలు ప్రకటించడం కానివ్వండి, ఇటువంటివేమో సమూయేలు గారు చేయాలి. ప్రజలందరి మీద పరిపాలన చేసి వాళ్ళని సుభిక్షంగా కాపాడుతూ, శత్రువుల మీద యుద్ధం చేసి వారిని కాపాడుతూ ఉండే పనేమో రాజుగా సౌలు గారు చేయాలి. కానీ ఇక్కడ సమూయేలు గారు తన దైవజనుడైనటువంటి సమూయేలు గారు ఆలస్యమయ్యాడని చెప్పి ఈయనే సాహసించి దహన బలులు అర్పించడం అనేది మనం అక్కడ చూస్తాం. ఆ విషయం తెలుసుకున్నటువంటి తన దైవజనుడు, తన సేవకుడైనటువంటి సమూయేలు గారు చాలా బాధపడి, అది అవమానంగా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన బాధపడి అంటాడు, ఇదిగో దేవుడు నిన్ను సదాకాలము ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని ఆయన తలంచాడు, కానీ అది ఇక నిలవదు అని ప్రకటన కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, సేవకుని అవమానపరచడం వలన, నీ దైవజనుడిని, నీ సేవకుడిని అగౌరవపరచడం వలన నువ్వెంత పరిశుద్ధాత్మ పూర్ణుడివైనా సరే నీ అభిషేకాన్ని, నీ ఆత్మను కోల్పోయే అవకాశం ఉంది అని బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఆ తదుపరి దినాల్లో మనం చూడగలిగితే, ఇతను అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పశువులను కూడా వధించి చంపివేయమని చెప్పి పంపినప్పుడు అక్కడ కొన్ని బలిసిన వాటిని అతను ఉంచడం అనేది కూడా జరిగింది. ఆ సందర్భంలో కూడా సౌలు గారు చాలా బాధపడి, యెహోవా ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు, బలులు అర్పించడం శ్రేష్టమా, దేవుడు మాట వినడం శ్రేష్టమని అతను గద్దించి నేను నీతో కూడా రానని చెప్పి సౌలు గారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సౌలు రాజు ఏం చేశాడంటే అతను వస్త్రపు చెంగు పట్టుకున్నాడు. అప్పుడు వెంటనే అది చిరిగిపోయిందంట. చూడండి, 15వ అధ్యాయము సమూయేలు గ్రంథము 26వ వచనంలో, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చూసారా, ఇతనికి ఎంత ధైర్యమో, సేవకుని యొక్క వస్త్రపు చెంగును పట్టుకోవడానికి ఎంత ధైర్యమో. ప్రియులారా, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొంతమంది సంఘాలలో వాళ్ళ సేవకుడు ప్రమేయం లేకుండా వీళ్ళే పెత్తనాలు చేస్తూ ఉంటారు. కొంతమంది సేవకుడి నిర్ణయం ఏమి ఉండదు, వీళ్ళే నిర్ణయాలు తీసేసుకుని ఆయనకు కూడా కొన్ని విషయాలు చెప్పకుండా కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి ఎత్తబడరు, వాళ్ళ డ్యూటీలు వెలగవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి సౌలు లాంటి వారిలో ఆయన ఉండడు. సేవకుని అవమానపరిచే పరిస్థితులు, సేవకుని యొక్క హృదయము గాయపడే పరిస్థితులు ఈనాడు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. జాగ్రత్త బిడ్డలారా, మీ సేవకుడు ఎక్కడైనా మీ విషయంలో బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, వాళ్ళు ఆయన్ని మీరు అవమానపరుస్తున్నారేమో చూసుకోండి. అలా అవమానపరుస్తున్నట్లయితే మీరు శాపగ్రస్తులు అవుతారు, మీరు దేవుని ఆత్మను పోగొట్టుకునే అవకాశం ఉంది అని బైబిల్ ద్వారా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు చాలామందికి విచిత్రం ఏంటంటే తమ సేవకుడు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకే మా సేవకుడు ఎవరండి, అమ్మా నీ సేవకుడు ఎవరు, మీ పాస్టర్ గారు ఎవరు, నువ్వెవరికి చెందిన వ్యక్తివి, నీకేమైనా గుర్తుందా, తెలిసిందా అంటారా, మీరు ఎరుగుదురా మీ సేవకుడిని మీరు అంటే, ఇప్పుడండి మా సేవకుడు అండి ఆయన టీవీల్లో ప్రసంగాలు చేస్తూ ఉంటాడండి, ఆయన విదేశాల్లో కూడా తిరుగుతూ ఉంటారండి, పెద్ద పెద్ద సభలాడతారండి, ఇప్పుడు ఆయనేనండి మా పాస్టర్ గారు. ఇప్పుడు ఎవరో నీ పాస్టర్ గారు అని అడగట్లేదు, అసలు నీ పాస్టర్ ఎవడు. ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే,
ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి ఎరుగును అనే వాక్యంలో రాయబడింది. ఎద్దుకి తన సొంత కామంది ఎవరో తెలుస్తుందంట, గాడిదకి తమ యజమాని దొడ్డి ఏదో కూడా గాడిదకి కూడా తెలుస్తుందంట. ఎద్దులకి గాడిదలకు ఉన్న జ్ఞానము ఈనాడు విశ్వాసులైన వారికి లేదు. అసలు నీ యజమానుడు ఎవరు? అసలు నీ సంఘ కాపరి ఎవరు? వీళ్ళారా, మనం ఎక్కడైతే బాప్తిసం పొందుతామో ఆయనే మన కాపరి, ఆయనే మన దైవజనుడు, ఆయన ఉన్నదే మన సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఇంకో చోటకి వెళ్ళిపోయి, నీకు నచ్చిన చోటకి వెళ్ళిపోయి, వీళ్ళరా చాలామంది సంఘాలను మారుస్తున్నారు. అసూయతో కొంతమంది సంఘాలని సేవకులు విడిచిపెట్టి ఇంక వేరు సేవకులు వెంబడిస్తున్నారు. మాకు ఎవరైతే ఒక సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుని బాగానే చూసుకుంటాంలే. నువ్వు ఎవడో ఒక సేవకుని బాగా చూసుకోమని చెప్పట్లేదు ఇక్కడ. ఎవరో ఒక సేవకుని బాగా చూసుకోవటము నీకు బాప్తిస్మ ఇచ్చినటువంటి సంఘ కాపరిని అవమానపరచమని కాదు ఇక్కడ. అర్థమైందా? బాప్తీసాలు ఇచ్చేటప్పుడు కూడా సంఘ కాపరులు అనేవాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎవరి చేత బాప్తీసాలు ఇప్పించకూడదు. చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, వారు తెలిసిన సేవకుడు ఎవరో ఒకరి చేత బాప్తీసాలు ఇప్పిస్తూ ఉంటారు. పాపం వీళ్ళు ఇవ్వకుండా, వీళ్ళు ఇస్తారు కానీ పెద్ద ఆయన వచ్చాడు కదా అని ఆయన చేత ఇప్పిస్తూ ఉంటారు. ఇక ఈ విశ్వాసులు చూడండి, మాకు ఆయన ఇచ్చాడు, ఈయన కాదు కదా మా సేవకుడు కాదు అని చెప్పి చిన్నచూపు చూపించి ఈ సేవకుడి మీద చిన్నచూపు ఉంచి అవమానపరిచి గాయపరిచేటువంటి వాళ్ళు సౌలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళు ఆత్మను ఆర్పేసుకున్న వాళ్ళు. పైకి మేము దేవుని ఆత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటారేమో, కానీ నిజంగా వారి దివిటీలు అయితే వెలుగు ఉండకపోవచ్చు. ఈ రాత్రి ఈ సందేశం వింటున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. ఆయన ఇవ్వకుండా ఏదో పెద్ద సేవకుడు వచ్చాడు కదా అని ఆయన చేత ఇచ్చిపించినందుక మీరు చేసే ఈ పని తప్పు కదా. మీరు ఇలాగా ఆయన్ని విడిచిపెట్టి ఆయన ఉండే సంఘాన్ని విడిచిపెడతారనుకుంటే ఆ పెద్ద ఆయన చేత ఆయన బాప్తీసం ఇప్పించకుండా ఈయనే ఇచ్చేసి ఉండేవాడు కదా బాప్తీసం. ఇలారా ఆలోచన చేయండి. కొన్ని ఉపవాస కూటాలు జరిగేటప్పుడు కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన కూటాలు జరిగినప్పుడు కానివ్వండి, కొన్ని సభలు కార్యక్రమాలు జరిగేటప్పుడు కానివ్వండి, వచ్చిన సేవకులు చేత బాప్తీసం ఇప్పిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే ఎందుకు వాళ్ళు చేత కాక కదా వాళ్ళు ఇప్పిస్తా, ఏదో గౌరవంతో అలా ఇప్పించారు. వాళ్ళు బాప్తీసం ఇచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు కదా. వీళ్ళు ఇక్కడే ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు కదా, మన సంఘానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా అనుకుని వీళ్ళు వాళ్ళ చేత వీళ్ళ చేత బాప్తీసాలు ఇచ్చినందుకు మీరు చేసే పనులు ఇవ్వా? సంఘాలు విడిచిపెట్టి ఆ సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గమా? ఆలోచన చేయండి. కొంతమంది కూడా సేవకుని చేతుల మీదుగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా ఆ సేవకుని విడిచిపెట్టిన వాళ్ళు, ఆ సంఘాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా. వేరు సంఘాలకు వెళ్ళి మా పాస్టర్ గారు ఆయన అని చెప్పుకుంటున్నారు. ఇది ఎంత అవమానకరం. నీ సేవకును గౌరవించకపోయినా అవమానపరచకూడదు కదా. ఇదిగో మీ పాస్టర్ గారు అని మాట్లాడతారు. మళ్ళా ఎవరి గురించి? వాళ్ళ పాస్టర్ గురించే. అంటే సంఘాన్ని ఎప్పుడైతే చర్చికి రావటం మానేశారో అప్పుడు ఈయన ఏమైపోయాడు? ఈయన పొరుగువాడైపోయాడు. ఇప్పుడు ఏ సంఘానికి వెళ్ళారో ఆయనేమో సొంతవాడైపోయాడు వీళ్ళకి. వీళ్ళారా, ఈ తప్పిదాలు చాలామంది చేస్తున్నారు. ఇటువంటి తప్పిదాలు చేసి మీరు ఆత్మను ఆర్పేసుకున్నారేమో ఒకసారి చూసుకోండి. మీరు అటువంటి తప్పిదాల నుంచి బయటపడాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఆ సేవకుడి దగ్గర ఒప్పుకోవాలి, తిరిగి మీరు మళ్ళా సేవకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి సాధ్యమైతే. కనుక నీ ఆత్మ ఆరిపోయే, నీ డివిటీని ఆర్పేసేది ఏమిటంటే సేవకుడిని అవమానపరిచేది నీ డివిటీని ఆరిపోయేలా చేస్తుంది. నీ సేవకులను దుఃఖపరుస్తుంటే నీ డివిటీ ఆరిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి.
రెండవదిగా దివిటీలు ఎందుకు ఆరిపోతూ ఉంటాయి అంటే, రెండవదిగా పాపం చేసినప్పుడు తన పొరుగువాని భార్యతో ఎవరైతే వ్యభిచరిస్తారో, లేక తన పొరుగువాని యొక్క భర్తతో ఎవరైతే వ్యభిచరిస్తూ ఉంటారో, అంటే పాపం చేస్తారో, అలాంటి వారిలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతాడు. వాళ్ళ దివిటీలు ఆరిపోతాయి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, దావీదు భక్తుడు తన పొరుగువాడైనటువంటి ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో వ్యభిచారమైన పాపం చేసిన తర్వాత తన తప్పు తనకు తెలిసి వచ్చినప్పుడు అతడు పశ్చాత్తాపముతో అతడు చేసిన ప్రార్థన. అందులో 11వ వచనంలో అతను ఏమంటున్నాడంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో దావీదు భక్తుడు ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దావీదుకి అర్థమైంది, అయ్యో నా పొరుగువాని భార్య నేను చెరిపాను, నేను ఎంత పాపం చేశాను, దీనివల్ల నేనేదో క్షణకాలము సంతోషం అనుకున్నాను, కానీ నాలో ఉండి పరిశుద్ధాత్మను నేను పోగొట్టుకుంటున్నానన్న సంగతి అతడు గ్రహించినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఈ సోపుతో నా పాపాలు కడగండి అని చెప్పి, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధుడిగా చేయని బోరున విలపించాడు. లోతుగా పశ్చాత్తాపడ్డాడు. ఆ తరువాత దావీదు జీవితంలో మళ్ళా అటువంటి తప్పులు ఇక అతను చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని మందిరాలకు వచ్చి దేవుని సంఘంలో ఉంటూ పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే, వారు దేవుని ఆత్మను సరే వారు దేవుని ఆత్మను ఆర్పేసుకుంటారు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. కనుక నీ దివిటీ కానీ వెలగట్లేదు అనుకో, నువ్వు ఎత్తబడలేవు, నువ్వు విడవబడిపోతావు. సిద్ధంగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, దేవునికి దేవుని సేవకులకు విధేయులుగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ నడిచిన వాళ్ళు యొక్క దివిటీలు వెలుగుతూ ఉంటాయి. వాళ్ళు పెండ్లు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు హాయిగా వాళ్ళు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. నీ భూమి మీద ఉండిపోతావు. భూమి మీద ఉండిపోయావా, నీకు ఇంకా ఎంత నువ్వు పశ్చాత్తాపపడు, ఎంత ఏడు, నీకు రక్షణ అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది పెద్ద పెద్ద బోధకులు చెప్పారు, మనం విడవడిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ తిరిగి ఎత్తబడతామనేటువంటి మాటలు వారు బోధించారు కొన్ని ప్రసంగాలలో. ఇప్పటికి కూడా అలా చెప్తున్నారేమో నాకు తెలియదు. అది దుర్బోధ, అది మోసకరమైన బోధ. సంఘము ఎత్తబడిపోయిన తర్వాత మరలా ఇంకా ఎత్తబడే అవకాశం లేదు, వాళ్ళు రక్షించబడే అవకాశం లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. నోవాహు దినాలలో జరిగినట్టు జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అదే. విడవబడిపోయిన వాడలోనికి వెళ్ళి వారు అందరూ రక్షించబడ్డారు, వాడ బయట ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ రక్షించబడ్డారు. వెనక తిరిగిన లోతు భార్య తప్ప మిగతా వాళ్ళందరూ అగ్నిలో కాలి చచ్చిపోయారు. ఎవరికీ రక్షణ కలగలేదు. అందుకని లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగుద్ది, సొదొమ గొమొర్రాలో జరిగినట్టుగా జరుగుద్దని అందుకే చెప్పబడింది. విడవబడిన తర్వాత ఇంకెవ్వరికీ రక్షణ ఉండదు. అప్పుడు సువార్త మర్మము సమాప్తమైపోద్ది. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి దేవదూత ఒక గొప్ప ప్రకటన చేశారు. ఆయన 10వ అధ్యాయంలో ఈ యొక్క గొప్ప ప్రకటన చేశారు. ఆ గొప్ప ప్రకటన అది పెద్ద హెచ్చరిక అన్నమాట. ఆ హెచ్చరిక 6వ వచనం నుంచి మనం చదివితే అక్కడ పెద్ద హెచ్చరిక చేస్తున్నాడు. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా
దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఏ బోర ఇది? 7వ బోర. దీనినే కడబోర అని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు. కాబట్టి 7వ బోర లేదా కడబోర లేదా దేవుని బోర, ప్రధాన దూత శబ్దము అనేటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీని గురించే. అప్పుడే సంఘం ఎత్తబడుతుంది. సువార్త కూడా మర్మము అప్పుడే సమాప్తమవుతుంది. ఇంకెవరో కూడా రక్షణ పొందుకుని దేవుని సంఘములో యూదులతో పాటు సమానులుగా పౌరులుగా వాళ్ళు చేర్చబడడం అనేది ఇంకా జరగదు. అది మూయబడుతుంది. నోవహు తన భార్య పిల్లలు వాడలోనికి వెళ్ళిన వరకే సమయం ఉన్నది. వారు వెళ్ళిన తర్వాత దేవుడు తలుపేసేసాడు. ఇంకా ఆ తర్వాత అవకాశము లేదు. ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ 8 మందే రక్షణ పొందారు. మిగతా వాళ్ళకి ఇంకా రక్షణ లేదు. అందుకనే నువ్వు ఎత్తబడితేనే సరాసరి. నువ్వు ఎత్తబడకపోతే, నీ దివిటీ కానీ ఆరిపోతే, నీకు సిద్ధపాటు లేకపోతే ఘోరమైన నరకాన్ని నువ్వు సవి చూడవలసి వస్తుంది. ఆ నరకమైన నువ్వు సవి చూడకముందే, ప్రభు రాకముందే, నువ్వు ఇంకా చనిపోకముందే దేవుడు నీకు ఈ మాటలు, ఈ హెచ్చరికలు నీకు తెలియపరిచి పశ్చాత్తాపపడు, పరిశుద్ధంగా ఉండు, నీ దివిటీ వెలిగేటట్లుగా చేసుకో, నువ్వు సిద్ధంగా ఉండని ఇప్పుడు దేవుడు నీకు ఎన్నో రోజుల నుంచి బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మీరు పెడసేవుని పెట్టి మూర్ఖుల్లాగా మీరు ప్రవర్తించినట్లయితే ఆ తరువాత దేవుడి న్యాయ తీర్పులో మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కఠినమైనటువంటి ఆ నరకంలో పడక తప్పదు. ఎందుకంటే మీరు చేసుకున్న పాపమే ఇది. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మను ఆర్పేసేటువంటి పరిస్థితి ఏంటంటే పాపం, వ్యభిచారం. ఈ పాపం ఎవరు చేసినా తమ దివిటీలు ఆరిపోతాయి. అనగా పరిశుద్ధాత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మూడవదిగా ఏంటంటే తమ ప్రతిష్టతను ఎవరైతే పోగొట్టుకుంటారో ప్రియులారా, వారిలో నుంచి కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అనగా వారి దివిటీలో ఆరిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. సంసోను అనేటువంటి వ్యక్తి దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు. అతని శత్రువులందరినీ కూడా హతం చేయడానికి, ఇశ్రాయేలులందరినీ రక్షించడానికి దేవుడు ఏర్పరచుకొని తల్లి గర్భంలో నుండి అతన్ని దేవుడు ప్రతిష్ఠించుకుని ప్రత్యేకపరచుకున్నటువంటి వ్యక్తి సంసోను. కానీ సంసోను ఏం చేశాడంటే తన అభిషేకాన్ని తాను పోగొట్టుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహించి ఆమెతో అతడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన తొడ మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చి ఒక వ్యక్తిని పిలిపించి తనకున్నటువంటి 7 జటలను కూడా కత్తిరించేసింది, గుండు చేయించేసింది. ఎప్పుడైతే తన ప్రతిష్ఠితమైన తల వెంట్రుకలు తొలగిపోయాయో అప్పుడు అతనిలో ఉన్న బలము పోయింది. అక్కడ వాక్యం చెప్తా ఉంది, అతడు బలము తొలగిపోయెను అనేటువంటి మాట మనం అక్కడ 19వ వచనంలో చదువుతాం. ఈ బలము పరిశుద్ధాత్మ. ఈ బలం ఎవరండి? పరిశుద్ధాత్మ. అందుకని యెహోవా అతని ఎడబాసినని అతడు గ్రహించలేదనే కింద వచనంలో మనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అన్నారు. శక్తి అన్న బలం అన్న ఒకటే. పరిశుద్ధాత్ముడే బలం ఇచ్చేవాడు. సంసోనులో ఉన్న బలము తొలగిపోయింది. ఎందుకని? తన ప్రతిష్టతను అతను తొలగించుకున్నందున. నీవు ఏ విధంగా సమర్పణ చేసుకున్నావు? నేను ప్రార్థన టీంలో ఉంటానని సమర్పణ చేసుకునేవాళ్ళు, నేను పరిచర్య చేస్తాను అని సమర్పణ చేసుకునేవాళ్ళు, నేను సువార్త ప్రకటిస్తానని సమర్పణ చేసుకునేవాళ్ళు. ఏమండి, రకరకాల సమర్పణలు కొంతమందికి ఉంటాయి. ప్రభు కోసం, ప్రభు మహిమ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఇలా జీవిస్తాను అని. ఆ యొక్క ప్రతిష్టతను, దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు సంఘాలలో. ప్రియులారా,
అటువంటి వారి నుండి పరిశుద్ధాత్ముడు వెడలిపోయి వారి దివిటీలు ఆరిపోయే అవకాశం ఉందని ఇక్కడ వాక్యము తెలియపరుస్తూ ఉంది. కనుక మీరు ఏ సమర్పణ కలిగి ఉన్నారో ఆ సమర్పణ మీరు స్థిరంగా ఉన్నారా లేదా, దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు కాపాడుకుంటున్నారా లేదా అనేది మీరు చూసుకోవాలని. లేని యెడల మీ దీపం ఆరిపోతుంది, మీరు బుద్ధి లేని కన్యకలా మారిపోయే అవకాశం ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అసలు మన దివిటీలు వెలుగుతూ ఉండాలి, అవి ఆరిపోకుండా ఉండాలి. మన యొక్క దివిటీలలో అంటే మనలో పరిశుద్ధాత్మని నూనె మనం ఎప్పుడు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాల్ని కొద్దిగా మీతో పంచుకుని ముగిస్తాను. మొదటిగా